నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా. బావా, ఈ పాట పెడదాము, దెబ్బకి దడుచుకుంటుంది. ఏంటి నవ్వుతున్నావు? ఒక మెలోడీ పాటని, అది లవ్ సాంగ్ ని దెయ్యం పాటగా చూపిస్తున్న నేను చూస్తుంటే జాలేస్తుంది. అరే, సినిమాల్లోనైనా సీరియల్లోనైనా దెయ్యం పాట అంటే నిన్ను వీడని నీడను నేనే, ఇది కదా. అది అప్పటి ట్రెండ్ బావా. ఇప్పుడు మనం కొత్త ట్రెండ్ అని సెట్ చేద్దాం. ఈ లవ్ సాంగ్ తో ఎలా దడిపిస్తారో చూడు. ఇప్పుడు ఈ ప్రయోగాలు అవసరమా? అలా అనుకుంటే రామ్ గోపాల్ వర్మ వచ్చేవాడా, శివ తీసేవాడా, క్షణక్షణం తీసేవాడా? అది పెద్దగా ఆడలేదులే. అబ్బా, ఆడలేదు, మగలేదు, ఆడలేదు, ఈడలేదు అంటూ కుంటి సాకులు చెప్పకు. సరే తల్లి, ఇప్పుడు ఈ పాట ప్లే చేస్తే పాప దడుచుకుంటుంది అంటావు, అంతేనా? సరే అయితే పద. నువ్వు ఇక్కడ ప్లే చేయి, అక్కడికి వెళ్ళి నేను ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తాను. ఎక్కడ అక్కడ ఎందుకు? చెప్పింది చే, ఇక్కడ పెట్టు. సరే అయితే. పద పద. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా. ఏంటిది సడన్ గా ఈ టైంలో పాట వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై తొంగి తొంగి చూచి, చందమామ నీకై తొంగి తొంగి చూచి. ఈ టైంలో ఏంటా మ్యూజిక్? ఆఫ్ చేయి బాబు. వస్తున్నా పాపా. ఏమైంది పాపా? చూడు బాబు, వీళ్ళు ఈ టైంలో మ్యూజిక్ వేసి డిస్టర్బ్ చేస్తున్నారు. ఆఫ్ చేయండి అయ్యా, పాప నిద్రపోవాలయ్యా. ఆఫ్ చేయండి. మాకేం తెలుసండి, మేము ఆన్ చేస్తే కదా ఆఫ్ చేయడానికి. నిన్ను కనుల చూతమన్నా నిదురరాని నాకు కలలు కూడా అలానా? కదలలేని కాలం విరహ గీతి. అలాగే అలాగే. కదలలేని కాలం విరహ హే, గీతి. ఎవరితో మాట్లాడుతుంది? ఆ పాటతో. బరువుగా సాగే. పాటతో మాట్లాడడం ఏంటి? ఆర్ యు కిడ్డింగ్ మీ? కిడ్డింగు లేదు, బెడ్డింగు లేదు, పాటతోనే. నేను చెప్తాను కదా. అలాగే అలాగే. ఏంటి చెప్పేది? అసలు ఆ పాట ఏంటి? దాని అర్థం ఏంటి? ఈ మాటలేంటి? ఒక్క నిమిషం మేడం. తలుపులన్నీ దిల్లు, దిల్లు. పాప మేడం, ఈ పాటకి అర్థం ఏంటి అని అడుగుతుంది. నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు. నాకు అంతగా తెలీదు. సరే చెప్తా, విను. బాబు, ఏంటి? పాట కనిపిస్తుందా? అదిగో ఎదుర్కొనే ఉందిగా, కనిపిస్తోంది. రే, పాప కాదురా, పాట పాట. పాట కనిపించడం ఏంటి? దిల్లు, కూర్చో కూర్చో. ఏమండి, కోపం తెప్పించకండి. అసలు మీరు ఉదయం ఎండుమిరపకాయలు పచ్చినిమ్మకాయలు తొక్కేశారు. వాట్ నాన్ సెన్స్! దానికి దీనికి సంబంధం ఏంటి? ఓకే ఓకే. రాధా. ఇది సంబంధం. అడిగారుగా, దెయ్యం ఆవహించిందండి. నీవు లేక వీణా. దెయ్యం లేదు, ఏమీ లేదు. ఇట్స్ నథింగ్ బట్ ట్రాష్. నువ్వేమంటావు బాబు? నువ్వేమంటే నేను అదే అంటాను పాప. దట్స్ రైట్, కమ్ లెట్స్ గో. రాధా నిలవలేనన్నది, నీవు లేక వీణా. బావా, పాప దడుచుకోకపోయినా బాబు దడుచుకున్నాడు. ఇప్పుడు బాబుని ఒక రేంజ్ లో దడిపిస్తే ఆ బాబే పాపను దడిపిస్తాడు. అవును.
ఏమండి, మీ కూతురు మా వదిన చెల్లెల్ని దెయ్యంలా భయపెట్టి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించినా ఆ పాప దెయ్యానికి కూడా దడుచుకోలేదంట. ఓ పంజి బురకా లేకుండా వెళ్ళి ఆవిడ ముందు నుంచో దెబ్బకు దడుచుకుని పారిపోతుంది. అసలు నా అందానికి నీలాంటి వాడు దొరకటం నా దురదృష్టం, మీ అదృష్టం. ముందే తెలుసుకోండి. అది సర్లే గాని నడుమేమిటే విరిగినట్టుంది. ఇలాంటి కారు కుతలకొస్తే నడుమే కాదు కాళ్ళు కూడా విరుగుతాయి. భోజనాన్ని వడ్డించమంటారా? టైం 9:30 కావస్తోంది. వడ్డించింది చాలు. ఎంతకీ వాడేడి? ఏమో ఏం బాధ్యతలు నెత్తిరేసుకుని తిరుగుతున్నాడో. కొంపసేసి వాడి 2 పీకుతుందేమో. అన్నయ్య నడువు నొప్పిగా ఉందా? ఇలా కూర్చుంటే నడువు నొప్పి రాకుండా ఏమవుతుంది అన్నయ్య? మరి బాధ్యత రాకుండాను వదినా తలకు నూనె రాసుకోలేకపోయావా? తగ్గిపోద్దులే. నాకు నడుము నొప్పి అంటే నీ తలకి నూనె రాసుకోమంటాడేంటే? అన్నయ్య నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. రేపు ఉదయాన్నే ఇవి వేసుకోవాలి. వదినా తలకు బాగా కొబ్బరి నూనె రాసుకుని ఇదిగో ఈ చీర నీకోసం తీసుకొచ్చాను, కట్టుకో. నూనెకి చీరకి సంబంధం ఏమిటో, ఈ కొత్త బట్టలు తీసుకురావడం ఏమిటో, ఏమిటో వీడి గోల. పులిచెరపండి డ్రెస్సు నీ కవర్లు ఏమన్నా చూడు. రేయ్ ఏమిట్రా ఇవి? ఎందుకివి? బాధ్యత అన్నయ్య. నీ బాధ్యత మండిపోను. ఇప్పుడు మాకు ఈ గెటప్లు ఎందుకయ్యా? చూసావన్నయ్య వదిన ఏమంటుందో? మాకు సరే శాంతికి ఏం తెచ్చావు అని అడుగుతుంది. అదన్నయ్య వదినంటే అది మీరు నా దృష్టిలో అన్న వదులు కారు, సాక్షాత్తు శివపార్వతులు. అందుకే రేపు ఉదయాన్నే మీరు ఇవి ధరించండి, నేను మీ ఆశీర్వచనాలు తీసుకుంటా. ఇదిగో ఇది బాధ్యతలని శాంతి కోసం తెచ్చాను. లోపలికి వెళ్ళి ఇచ్చేసి వస్తా. ఇదిగో రేపు ఉదయాన్నే మీరు అవి కట్టుకోకపోతే ఇక్కడే నా తల కొట్టుకొని చచ్చిపోతా. నిజంగానే నందినికి దయ్యం పట్టిందా? ఎండుమిర్చి తొక్కితే దయ్యం పట్టడం ఏంటి? మరి అలాంటప్పుడు ఎండుమిర్చి అమ్మే వాళ్ళందరికీ దయ్యం పట్టాలి కదా? ఏమిటో పాపా పాట మళ్ళీ వినిపిస్తోంది. దడుచుకుంటున్నట్టున్నాడు. బావా పైకి వెళ్ళి కరెంట్ తీసే. హాల్లో కూడా తెద్దాం, అప్పుడు భయం డబుల్ అవుతుందిగా. నీ మొహం అవుద్ది. కరెంటు మొత్తం పోయిందని దుప్పటి ముసుగేసుకొని పడుకుంటాను. కొంచెం వాడు వెళ్ళు. జాజి పూలు నీకై ఈ పాట ఎక్కడి నుంచి వినిపిస్తోంది? ఎవరు పాడుతున్నారు? ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. పాపా దిలు, ఇప్పుడు బాబు బయటకు వచ్చాడు అనుకో, ఏం చేద్దాం? బావా ఇదిగో ఈ కొవ్వొత్తిని తీసుకొని నువ్వు బాబు రూమ్ పక్కనే దాక్కో. వాడు బయటికి రాగానే గదిలో క్యాండిల్ వెలిగించు. నేనేమో హాల్లో ల్యాండ్ ఫోన్ కి ఫోన్ చేస్తా. అబ్బా ఇదంతా ఎందుకు, ముందు నువ్వు వెళ్ళి పంచే. వెళ్ళు. నీవు లేక వీణా ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? ఇదేంటి నా రూమ్ లో పోయింది, హాల్లో ఉంది, పాప రూమ్ లో ఉందో లేదో. ఎందుకైనా మంచిది బయటికి వెళ్తే బెటర్. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలవలేనన్నది. అమ్మయ్యా కరెంట్ వచ్చింది. ఎందుకైనా మంచిది లోపలికి వెళ్ళిపోతా. క్యాండిల్ వెలిగించమని నాకు చెప్పి లైట్ వేసిందేంటి మెంటల్ది? ఒకవేళ పాప రూమ్ నుంచి ఫోన్ చేసిందేమో. పాపకేమైందో ఏమో. పాపా పాపా
హలో హలో అంటే హలో అనాలి కానీ అంటావేంటి? ఇక్కడ చూడు. ఏంటిది వెనక నుంచి నడుచుకుంటూ వస్తుంది? ఆగు. సూపర్ దిల్లు. రా. పాపా పాప కాదురా, పాపి. నేనేం పాపం చేశాను పాపినంటావు? ఎండు మిరపకాయల్ని పచ్చి నిమ్మకాయల్ని ఎందుకు తొక్కావురా పాపి? తొక్కితే పాపమా? అవును, పాపమే. గుండు శివుడు బాగున్నారు. షాడప్. గుండు శివుడా నా మొహమా? జగదగ వీరుడు అతలోక సుందర్లో అమరీష్ పురిలా ఉన్నాను. ఓ పని చేయవే, నీ సవరాలు పట్టుకురావే, కాస్త ఫ్రిడ్జ్లో అమ్మో. పెట్టుకుంటాను. నా సవరం పాడైపోతుంది, నేను ఇవ్వను. నీ దుంపదగా ఓ 10 కొని పెడతానే కావాలంటే నీకు. ఇలా జులపాలు లేని శివుడు బాగుండడే. మళ్ళీ వాడు వచ్చాడనుకో విగ్గు తెలియదు కదా, ఈ తల మీద ఎందుకు పెట్టుకున్నావు అని నీకు నాన్న కూడా వచ్చేస్తాడు. ప్లీజ్ 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 వాడు వచ్చేలోపు తీసుకురా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజే. సరే ఉండండి. ఈ శివగాడు మాతో ఈ గెటప్ వేయించి ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో. మమ్మల్ని ఈ గెటప్ వేయించి ఏం చేయబోతున్నాడు? హుష్, తలుచుకుంటుంటే భయంగా ఉంది. ఇవిగో. అమ్మయ్యా, ఫుల్ జుట్టు. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడు ఎలా మాయ చేస్తాను. ఫుల్ గెటప్ శివుడు, శివోహం. ఇలా జుట్టు పెట్టాక మొత్తానికి హాయిగా ఉంది ప్రాణానికి. సుజాత, నిన్ను ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్తావు డైరెక్ట్ గా. ఏంటి? అసలు శివ మనతో ఈ వేషాలు ఎందుకు వేయించాడో నీకు తెలుసు కదా? ఒళ్ళు ఎలా ఉందండి? నాకేం తెలుసు. మరి లేకపోతే నేను ఇంత టెన్షన్ గా ఉంటే నువ్వేంటి హుషారుగా ఆనందంగా ఉన్నావు? మీరు బయటపడ్డారు, నేను బయటపడలేదంతే. మనిద్దరిని బండి మీద కూర్చోపెట్టి వీధుల్లో ఊరంతా ఊరేగిస్తాడేమోనని అనుమానం కూడా ఉంది నాకు. ఏంటి అంత పని చేస్తానంటావా? అంతేకాదు, ఇంకొక అనుమానం కూడా ఉంది. మళ్ళీ ఏమిటది? మిమ్మల్ని శివతాండవం చేయమంటాడేమోనని. నీ దుంపదేగా, వాడికి ఐడియా ఉందో లేదో నువ్వు ఇచ్చేట్టున్నావు కొత్తగా. కాస్త నువ్వు మూసుకోవే పుణ్యం ఉంటుంది. శాంతి శాంతి శాంతి. స్వామి, నా వ్రతానికి వరమిచ్చావా స్వామి? అమ్మా పార్వతి, అమ్మా అమ్మా తల్లి, నువ్వు కూడా ప్రత్యక్షమయ్యావా తల్లి? నా దీక్షకు వచ్చి పతి సమేతంగా ప్రత్యక్షమయ్యావా తల్లి? తల్లి తల్లి. అమ్మయ్యా, వాడెందుకు గెటప్ వేయించాడో తెలియదు కానీ శాంతి మాత్రం మౌనవ్రతం వీడింది.